2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ ఉషా. చాలా మందికి తెలుసు, ది మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా డబ్బుకు సంబంధించి ఏవైతే డౌట్స్ ఉంటూ ఉంటాయో కొన్ని ఎపిసోడ్స్ ద్వారా వాటిని ఓవర్కమ్ చేసుకునే అవకాశం, ఆపర్చునిటీ మీకు ఎప్పటికప్పుడు దొరుకుతూనే ఉంటుంది. బట్ ఇంకొంతమంది అడిగేది ఏంటి అంటే, డబ్బు ఫ్లో సడన్గా ఆగిపోతూ ఉంటుంది. మాకు అది షాక్లా ఉంటూ ఉంటుంది. ఇప్పటిదాకా బాగున్న వ్యాపారాలు, ఇప్పటిదాకా ఫ్లో బాగుంది, కెరియర్ బాగుంది అనుకున్న టైంలో ఈ మనీ స్ట్రక్ అవ్వడం, మనీ ఆగిపోవడం అనేది ఏంటి, ద మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందన్న వాటిపైన మనతో పాటు డాక్టర్ షేక్ అన్వర్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. సో ద మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ ఇప్పటికి ఎస్పెషల్లీ ఫెమినైన్ ఎనర్జీకి సంబంధించి ఇంటి యొక్క వాస్తు దగ్గర నుంచి మనం చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చాం. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్లో ఏదైనా సరే వస్తువుకు సంబంధించి, ఎనర్జీకి సంబంధించి ఎటువంటి బలాలు ఉంటాయి, ఎనర్జీస్ అనేది మనం మాట్లాడుతాం. ఏదైతే ఆడవాళ్ళు, ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కెరియర్ స్టార్ట్ చేసిన తర్వాత మనీ ఫ్లో బాగుంది, బట్ సడన్గా ఎందుకు వస్తున్న మనీ ఆగిపోయింది, కొన్నిసార్లు మేము షాక్ గురి అవుతూ ఉంటాము అని చెప్తుంటాం. రీజనింగ్ ఏంటో కూడా అర్థం కాదు. ఎందుకు అలా ఆగిపోతూ ఉంటుంది డబ్బు అంటారు? ఎందుకంటే బికాస్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ. అంటే చాలా మందికి ఎలా ఉంటారంటే, స్ట్రెస్లో ఉండి డబ్బును కోరుకున్నా, విజులేషన్ సరిగ్గా చేయకపోయినా. అంటే నేను ఒక సీక్రెట్ తెలుసుకున్నానండి. ప్రపంచంలో చాలామంది 5 days ఫార్ములా ఫాలో అవుతారు. 5 days ఫార్ములా అంటే ఏదైనా సీరియస్గా 5 రోజులు చేస్తారు, రిమైనింగ్ 25 రోజులు పడుకుంటారు అన్నమాట. చేయరు. నెలలో 5 రోజులు సీరియస్గా చేస్తారు, మిగతా 20 రోజులు చేయరు. చాలామందికి సక్సెస్ రాకపోవడానికి మెయిన్ కారణం కన్సిస్టెన్సీ లేకపోవడం, బద్ధకం, నమ్మకం లేకపోవడం. సరే ట్రై అనమాట, ఏదో సింగిల్గా ట్రై చేస్తారనమాట. అంటే ఒక ట్రై అటెంప్ట్ చేస్తారు. సో నేను ఈ వీడియోలో అంటే డబ్బు సంపాదించడానికి నేను చాలా ఈ 8 years ఆఫ్ రీసెర్చ్లో నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, మనీ ఈజ్ ఈక్వల్ టు 99% వర్క్, 1% లక్ ఈజ్ ఈక్వల్ టు మనీ అండి. 99% వర్క్ ప్లస్ 1% లక్ అండి. సో అంటే లక్ నిజంగా మేనిఫెస్టేషన్ మీరు చేయాలనుకుంటే ఎస్ ఐ వాంట్ లక్ అని టైప్ చేయండి. ఎందుకంటే మార్గన్ హౌసెల్ అంటే ద సైకాలజీ ఆఫ్ మనీ పుస్తకం రాశాడు అతను. వరల్డ్లో వెరీ ఫేమస్ ద సైకాలజీ ఆఫ్ మనీ. ఆ పుస్తకం నేను చదివిన తర్వాత అర్థమైంది, లక్ కూడా కలిసి వస్తే ఇంకా ఫాస్ట్గా, నేను చెప్పేది అంటే ఇంకా ఫాస్ట్గా మీరు ధనవంతులు అవ్వచ్చు. సో ఈ వీడియోలో నేను చెప్పేది వెరీ గుడ్. కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, గుడ్ లక్ బూస్టర్స్ అని టైప్ చేయండి. గుడ్ లక్ అంటే లక్ని పెంచే బూస్టర్స్ అనమాట. ఇప్పుడు మీరు ఎప్పుడైనా చూస్తే ఇప్పుడు అంతా కూడా వైఫై సిస్టమ్ అంతా కూడా బూస్టర్ అని వచ్చింది, పెట్రోల్లో బూస్టర్ వచ్చింది. అంటే బూస్టర్ యాడ్ చేస్తే ఇంకొంచెం ఫాస్ట్గా పెరిగెడతారు. లా ఆఫ్ అట్రాక్షన్లో లక్ను కూడా యాడ్ చేసుకుంటే వర్క్కి యాడ్ అవ్వదు, అంటే వర్క్ ఇంకొంచెం పవర్ వస్తుంది. సో ఈ వీడియో కంప్లీట్గా గుడ్ లక్ని పెంచడానికి 4 ఇంపార్టెంట్ టెక్నిక్స్ చెప్తానండి లక్ను పెంచుకోవడానికి. ఏంటో చూద్దాం. సో ఇక్కడ చూడండి, లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే, ఏది రెగ్యులర్గా రిపీటెడ్గా మాట్లాడతామో అదే మనం ఇన్వైట్ చేస్తుంటాం. సో వాట్ యూ స్పీక్ యూ విల్ అట్రాక్ట్. నేను ఏమంటానంటే, కింద కామెంట్ బాక్స్ టైప్ చేయండి, మై వర్డ్ ఈజ్ ఈక్వల్ టు మై వరల్డ్. మై వర్డ్ ఈజ్ మై వరల్డ్. నా మాటే నా ప్రపంచం. గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఏమనుకుంటారంటే, నేను బాగానే మాట్లాడుతున్నాను అనుకొని రాంగ్ మాట్లాడుతుంటుంటారు అన్నమాట. నేను చాలామంది నా కౌన్సిలింగ్ వచ్చింది, ఫస్ట్ అడిగే క్వశ్చన్ మీకు ఏం కావాలి అని అడుగుతానండి. మీరు గుర్తుపెట్టుకోండి, రేపు పొద్దున్న మీరు ఎప్పుడైనా కౌన్సిలింగ్ వచ్చిన అడిగే ఫస్ట్ క్వశ్చన్ వాట్ యూ వాంట్ అంటే, చాలా మంది ఏం చెప్తారంటే, ఆల్వేస్ దే టెల్ వాట్ దే డోంట్ వాంట్. ఏది వద్దో అదే చెప్తారు. సార్ నాకు నష్టం జరగకూడదు, నాకు కష్టాలు రాకూడదు, మా వైఫ్తో గొడవ అవ్వకూడదు. సో ఇలా అన్ని నెగిటివ్. అంటే ఏది వద్దో అదే మాట్లాడుతుంటారు. మన లైఫ్లో కూడా దేవుడి దగ్గరికి వెళ్ళి, మార్నింగ్ లేవగానే దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవుడా నాకు ఈ ప్రాబ్లం రాకూడదు, నా పిల్లలకి దెబ్బలు తగలకూడదు, ఇవన్నీ అంటే ఇక్కడే ప్రాబ్లం వస్తుందండి. ప్రాబ్లం ఎక్కడంటే మాట. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే, మాటలు కరెక్ట్ చేస్తే మూటలు వస్తాయండి. మూటలు వస్తాయి. గుర్తుపెట్టుకోండి, మీ మాటలే మీ మూటలు. యువర్ వర్డ్ ఈజ్ యువర్ వరల్డ్. సో నేను ఏం చెప్తానంటే, ఈ వీడియోలో డబ్బు గురించి అడిగితే డబ్బు వస్తుంది, కానీ క్లారిటీగా అడగాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెస్టారెంట్కి వెళ్ళారండి మీరు, టిఫిన్ కావాలంటే టిఫిన్ తెస్తాడా? తేడా. టిఫిన్లో ఏం కావాలి? ఇడ్లీ, దోశ, వడ, పూరి. క్లారిటీ. చాలామంది ఏంటంటే, డబ్బు కావాలి కానీ ఎంత కావాలో తెలియదు, ఎప్పటికీ కావాలో తెలియదు. ద థింక్ అండ్ గ్రో రిచ్ పుస్తకం రాసిన నెపోలియన్ హిల్ చెప్తాడు అనమాట. డబ్బు సంపాదించడానికి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాడు అతను, గుర్తుపెట్టుకోండి. దాంట్లో నెంబర్ 1, బలమైన కోరిక ఉన్న వాళ్ళకి డబ్బు వస్తుంది. నెంబర్ 2, ఎంత కావాలో తెలియాలి. ఫస్ట్ ఏంటంటే, బలమైన కోరిక ఉంటేనే డబ్బు వస్తుంది. రెండోది, ఎంత కావాలో మీకు తెలియాలి. థర్డ్ పాయింట్, ఎప్పటికీ కావాలి. నేను మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నాను, బలమైన కోరిక ఉంటే ఎస్ అని టైప్ చేయండి. రెండోది, ఎంత కావాలో తెలిస్తే టైప్ చేయండి. ఎప్పటికీ కావాలా, డేట్ కూడా టైం నేను మెన్షన్ చేయమని చెప్తానండి. చాలా మంది కారు కొనుక్కోవాలంటారు. నేను ఒకటే అడుగుతా, ఎప్పటికి కారు కొనుక్కోవాలి, అది కూడా తెలియదు. సో సార్ కారా, మంచి కారు కొనుక్కోవాలి. మంచి కారు కాదు, కలర్ క్లారిటీ ఉండదు,
ఆ కంపెనీ క్లారిటీ ఉండదు, Yes. బట్ కొనాలన్న తాపత్రయం ఉంటుంది. తాపత్రయం ఒకటే సరిపోతుంది, క్లారిటీ ఇంపార్టెంట్ అన్నారు. ఎగ్జాక్ట్లీ. నేను అందుకే చెప్తున్నాను, మీరు నా క్లాసెస్కి వచ్చింది, నేను మళ్ళీ చెప్తున్నాను 100 days ఛాలెంజ్. ఇఫ్ యూఆర్ రెడీ 100 days ఛాలెంజ్ అని టైప్ చేయండి. 100 daysలో మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళు ఎంత అప్పుల్లో ఉన్నా, ఎన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నా, ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, రిలేషన్షిప్ ప్రాబ్లం కానీ, ఎన్ని రోజులు అండి 100 days గుర్తుపెట్టుకోండి. మీరు ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్స్లో ఉన్నా, రిలేషన్షిప్ ప్రాబ్లం ఉన్నా, కెరియర్ ముందుకెళ్ళకపోయినా, అప్పుల్లో ఉన్నా కూడా 100 daysలో నా క్లాసెస్ కంటిన్యూ చేస్తే, సో 100 daysలో మీ ఫైనాన్షియల్ కండిషన్ అద్భుతంగా మారుస్తాను, అంటే 0 to hero చేస్తానండి. Yes. సో ఇక్కడ ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే, లక్ని అట్రాక్ట్ చేయడానికి మెయిన్గా నెంబర్ 1 ఇక్కడ ఒక ఎఫర్మేషన్ ఇస్తాను. లక్ని అట్రాక్ట్ కింద కామెంట్ టైప్ చేయండి, బిగ్ మనీ ఈజ్ కమింగ్ అని చెప్పాలటండి. Okay. ఇప్పుడు Big మీరు money ఎప్పుడైనా is లాటరీ చూడండి, లాటరీ ఎవరైనా దేనికోసం ట్రై చేస్తారు చెప్పండి. నా క్లయింట్స్ నా దగ్గర చాలా మంది వచ్చి లాటరీ మేనిఫెస్టేషన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు మన దగ్గరికి వచ్చి. ఎందుకంటే మనిషి ధనవంతులు 3 రకాలుగా అవుతారు, గుర్తుపెట్టుకుని. ద సైన్స్ ఆఫ్ గెట్టింగ్ రిచ్ అనే పుస్తకంలో వాలెస్ డి వాటల్ చెప్తాడు, మనిషి 3 రకాల ధనవంతులు. ఎంత ఏం చేసినా మీరు కామన్లోకి టైప్ చేయండి, ఎలా ధనవంతులు అవ్వాలనుకున్నా టైప్ చేయండి. 1 పుట్టుకుతామండి, 2 వర్క్తో, 3 లక్కుతో. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ పుట్టుకుతో ఎవరు ధనవంతులు చాలా తక్కువ మంది ఉంటారు. సెలబ్రిటీస్ పిల్లలు, వాళ్ళు వీళ్ళు గోల్డెన్ స్పూన్లో పడతారు వాళ్ళు. సో 2వది వర్క్, 3వది లక్. నేనేమంటానంటే ధనవంతులు అవ్వడానికి వర్క్ని ఉపయోగించండి, లక్ని కూడా ఉపయోగించండి. కానీ చాలా మందికి లక్ ఎందుకు మేనిఫెస్టేషన్ అవుతుందంటే, ఎవరో 100 కోటికొకరు ఉంటారులారా, మనకేమవుతుంది, నమ్మితేనే అదృష్టం వస్తుంది, లేకపోతే రాదు. నేను చాలా మందికి అంటాను, ఒక లాటరీ టికెట్ కొనే ముందు కూడా వాళ్ళు ఎలా ట్రై చేస్తారంటే, చలో ఒకటి రాయేద్దాం, కుదరదు, రాదు వాళ్ళకి, అసలు వేస్ట్, మనీ వేస్ట్. కొట్టాలి అని బలమైన కోరికతో ఏదైనా కొడితేనే సాధ్యమవుతుందండి. సో ఇక్కడ నేనేమంటానంటే, బిగ్ మనీ ఈజ్ కమింగ్ అని చెప్పాలట రోజు. యూనివర్స్ బిగ్ మనీ ఈజ్ కమింగ్ అని ఎగ్జైట్మెంట్ చెప్పాలి. అలా చెప్పిన వాళ్ళకి లక్ కలిసి వస్తుంది అనమాట. మీరు కామెంట్లోకి టైప్ చేయండి కంపల్సరీగా. ఇది లక్ని అట్రాక్ట్ చేయడానికి ఏ ఇన్ఫర్మేషన్ అంటే, బిగ్ మనీ ఈజ్ కమింగ్. అండ్ నెంబర్ 2 మీరు తీసుకుంటే, లక్ రావాలి అంటే బ్యాడ్ లక్ ఉండకూడదు, నెగిటివ్ ఎనర్జీ ఉండకూడదు. మీరు ఎప్పుడైనా రోడ్డు మీద నడిచినప్పుడు చాలా జాగ్రత్త ఉండి, ఈ వీడియో కంపల్సరీగా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. సో ఐ విల్ షేర్ దిస్ వీడియో అని టైప్ చేయండి. మేడం మీరు ఎవరైనా, నేను చెప్పేది అంటే, రోడ్డు మీద నడిచి వెళ్తున్నప్పుడు మ్యాన్ హోల్స్ ఉంటాయి. మ్యాన్ హోల్స్ మీద నడద్దు, నిలబడద్దు అని చెప్తాను. ఎందుకు మ్యాన్ హోల్స్ నడద్దు, నిలబడద్దు అంటే, సో మ్యాన్ హోల్స్ కింద ఏముంటుంది, డ్రైనేజ్ వాటర్ అంతా. ఇక్కడ మీరు చూడండి, అందరూ జాగ్రత్త చూడండి, దీని కింద ఏముంటుంది, దట్టి వాటర్, వేస్ట్, అవన్నీ ఉంటుంది, చెత్తనం. అది పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీయా? ఆబ్వియస్లీ నెగిటివ్ ఎనర్జీ. సో నేనేమంటానంటే, దాని మీద నిలబడదు, అలాంటి వాటి మీద స్టే చేయొద్దు. దానివల్ల కూడా నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తాము. అబ్సల్యూట్లీ. సో ఇక్కడ ఏమంటానంటే, మీరు గుడిలో కూర్చొని, మసీదులో కూర్చొని, చర్చిలో కూర్చొని మెడిటేషన్ చేసిన ప్రశాంతంగా ఉంటుంది. ఎక్కడైనా బ్యాడ్ ప్లేస్లో కూర్చొని చేయండి, అంత పాజిటివ్ ఎనర్జీ రాదు. సో నేనేమంటానంటే, లక్ని అట్రాక్ట్ చేయాలంటే ఎనర్జీ కూడా, పాజిటివ్ ఎనర్జీ చాలా ఇంపార్టెంట్. సో థర్డ్ పాయింట్ ఏంటంటే, థర్డ్దండి, రూమ్ కార్నర్స్లో కూర్చోవద్దని చెప్తాను. రూమ్ కార్నర్స్లో ఏమవుతుందంటే, ఆల్ మెయిన్గా నెగిటివ్ ఎనర్జీ ఎక్కడ ఉంటుందంటే రూమ్ కార్నర్స్లో ఉంటుందండి. రూమ్ కార్నర్స్లో మీరు ఎక్కడైనా చూడండి, బూజ్ ఎక్కడ పడుతుంది తెలుసా, కార్నర్స్లో ఎక్కువ పడుతుంది తప్ప ఇంకెక్కడ పట్టదు. ఎక్కువ ఎనర్జీ ఎక్కడ ఉంటుందంటే, స్టాగ్నెంట్ ఎనర్జీ అంటారు, దాన్ని గుర్తుపెట్టుకుంది. స్టాగ్నెంట్ ఎనర్జీ రూమ్ కార్నర్స్లో ఉంటుంది. రూమ్ కార్నర్స్లో చాలామంది ఏం చేస్తారు, కొంతమంది ఇల్లు తుడిచినప్పుడు రూమ్ కార్నర్ మూల తోసేస్తుంటారు, చూడండి, కావాలంటే మూల తోసేస్తారు. అందువల్ల ఏమవుతుందంటే, ఎప్పుడు కూడా మీరు బాధపడే వాళ్ళు చాలామంది చూడండి, చిన్నపిల్లలు మన పిల్లల్ని గట్టిగా అరిస్తే రూమ్లోకి వెళ్ళి రూమ్లో కూర్చుంటారు. ఏమవుతుందంటే, ఇలా కార్నర్స్లో కూర్చోవడం వల్ల కూడా మన నెగిటివ్ ఎనర్జీని ఈజీగా అటాక్ అయిపోతాం అనమాట. అటాక్ అవుతాం. సో అలా కూర్చోవద్దండి. నేను ఇంకొకటి ఏంటంటే, ఇదేమవుతుందంటే, నా క్లాసెస్కి వచ్చిన తర్వాత లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం, వాస్తు ప్రకారం, మనీ వాస్తు, ఈ 2 యాడ్ చేసి నేను కొత్త క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఏమవుతుందంటే, కార్నర్స్లో నుంచి నెగిటివ్ ఎనర్జీని ఎలా రిమూవ్ చేయాలి అని టెక్నిక్ అడ్వాన్స్లో లాంచ్ చేయబోతున్నాను. ఈసారి జరగబోయి ఈ మంత్ February 15th నుంచి. అంటే ఇలాంటి ఇంట్లో నుంచి ఒంట్లో నుంచి, గుర్తుపెట్టుకోండి, ఇంట్లో నుంచి ఒంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీకి ఎలా బాయ్ చెప్పాలి. సో ఎందుకంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నా ప్రశాంతత ఉండదు, ఒంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నా అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ఇక్కడ 4వ పాయింట్ ఏంటంటే, డబ్బుని అట్రాక్ట్ చేయడానికి, లక్ని అట్రాక్ట్ చేయడానికి, ఎవరినైనా విజిట్ చేసేటప్పుడు, వెన్ యూ విజిట్ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్, ఎంటీ చేతులతో వెళ్ళొద్దండి, ఖాళీ చేతులతో వెళ్ళొద్దు. సో ఎందుకు సార్ ఖాళీ చేతులు వెళ్ళొద్దు అని అంటే, ఇక్కడ ఎవరి దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం ఎంత మందికి సంతోషాన్ని ఇస్తామో, యూనివర్స్ మన లైఫ్లో అంత సంతోషాన్ని ఇస్తుంది. చాలామంది ఎలా ఉంటారంటే, వాళ్ళు ఎవరిని పొగడరు, వాళ్ళు మాత్రం అందరూ పొగిడారు. మీలో చాలామంది ఇలా ఉంటారు, అర్థమైందా, నేను ఎవరిని పొగడను, నేను ఎవరిని అప్రిషియేట్ చేయను, నేను ఎవరికి థ్యాంక్ యూ చెప్పను, నాకు మాత్రం అందరూ చెప్పేయాలా, కుదరదండి. సో ఈ ఊరు నుంచి ఆ ఊరికి ఎంత దూరం, ఆ ఊరు నుంచి ఈ ఊరికి అంతే దూరం. సో మీరు యూనివర్స్ ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ చూడండి. నేనేమంటానంటే, మీకు ప్రశంసలు కావాలి, డబ్బు కావాలంటే 10 మందికి డబ్బు ఇవ్వండి. ఇంకొకటి, సక్సెస్ వచ్చిన వాళ్ళని చూసి హ్యాపీగా ఫీల్ అవ్వండి. జలసీగా ఫీల్ అయితే డబ్బు రాదండి. ఎవరైనా బాగా అందంగా తయారయ్యారు, హ్యాపీగా ఉన్నారు,
బాగా డబ్బు సంపాదిస్తున్నారు, వాళ్ళ మీద లేనిపోని చాడీలు చెప్పకండి. లేనిపోని చాడీలు చెప్తే ఏముందంటే ఒకళ్ళ మీద మీరు చాడీలు చెప్తే మీ మీద చాడీలు చెప్పేవాళ్ళు ఇంకొకరు వస్తారు, రావడం లేట్ ఏమో కానీ రావడం మాత్రం పక్కా. సో అది నేను ఏమంటానంటే ఇలాంటి ఎవరినైనా వెళ్ళి కలిసినప్పుడు వాళ్ళ లైఫ్లో ఎంతో కొంత అట్లీస్ట్ ఒక గులాబీ పువ్వు, చిన్న స్వీట్ బాక్స్, ఫ్రూటో తీసుకెళ్ళేమని చెప్తాను. ఎందుకంటే వాళ్ళు చిన్న హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా ఏమవుద్దంటే ఒకళ్ళ జీవితంలో సంతోషాన్ని ఇస్తే మనకు లక్కు కూడా ఇస్తుంది. ఎందుకు లక్కు కలిసి వస్తే ఎవరైనా ఏడుస్తారా? ఏడరు కదండి, సంతోషంగా ఉంటారు. సో అందువల్ల ఈ 4 ఫాలో అయితే లక్కు ఆటోమేటిక్గా వస్తుందండి. సడన్గా ఫ్లో ఆగింది అన్నప్పుడు కొన్నిసార్లు ఎనర్జీస్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంటాయి. అది పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే మన జీవితంలో ఆ ఆరా ఉంటూ ఉంటుందో వచ్చే ఫ్లో ఆగిపోతూ ఉంటుంది. నేను ఆ మనీ ఎందుకు స్ట్రక్ అవుతుందన్న పాయింట్లో ఫస్ట్ మనం కొన్ని రూల్స్ని ఫాలో అవ్వాలి. అండ్ దాంతోపాటు మనం ఎక్కడ ఉంటున్నాము, కార్నర్స్లోన మనం ఏమి ఇస్తూ ఉన్నాం. మీరు ఇందాక ఒకటి చెప్పారు, ఆ ఊరు నుంచి ఈ ఊరికి ఎంత దూరమో ఈ ఊరు నుంచి ఆ ఊరికి కూడా అంతే దూరం. సో మన మైండ్ సెట్ ఏ విధంగా ఉంది ఎదుగుతున్న ప్రాసెస్లో అన్న పాయింట్లో ఆలోచిస్తే మనీ ఫ్లో ఎలా ఉందన్నది చాలా డీటెయిలింగ్గా అర్థమవుతూ ఉంటుంది. అండ్ మీరు చెప్పారు అడ్వాన్స్ క్లాస్లో హై అండ్ సంబంధించిన నాలెడ్జ్ కూడా ఇవ్వబోతూ ఉన్నామని. సో ఈ 15th ఏ విధంగా ఉండబోతుంది అంటారు? సో ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని సార్? ఎస్, మీరు నిజంగా ఇప్పటిదాకా చాలా క్లాసెస్కి వెళ్ళి ఉంటారు, అక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ నేర్పుంటారు. ఈసారి నేను కండక్ట్ చేయే ఆన్లైన్ క్లాసెస్లో February 15th నుంచి అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్. ఇందులో ఆరా ఎలా ఎనర్జైజ్ పెంచుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మన థాట్కి ఎలక్ట్రికల్ ఎనర్జీ ఉంటుంది, సో మన ఎమోషన్కి మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఉంటుంది. దీన్ని బట్టి మన చుట్టూ ఎలక్ట్రికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. అంటే మన యొక్క థాట్ ఎనర్జీ ఎంత పవర్ఫుల్గా ఉంటుంది, విల్ పవర్ ఎలా పెంచుకోవాలి. అండ్ డబ్బుని అట్రాక్ట్ చేసే మనీ అట్రాక్టింగ్ టెక్నిక్స్ ఏంటి, 25,000 రూపీస్ కోర్స్ ఫ్రీగా ఇవ్వబోతుందండి అడ్వాన్స్కి వచ్చిన వాళ్ళకి ఎన్రోల్ చేసుకుంటే. అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ రావాలంటే కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేయండి. సో మీకు మళ్ళీ 100 రోజులండి, నేను మళ్ళీ చెప్తున్నా 100 డేస్లో మీ ఫైనాన్షియల్ కండిషన్ ఎలా మార్చాలి సబ్ కాన్షియస్ మైండ్ ట్రైనింగ్ ఇవ్వబోతుంది అడ్వాన్స్ నుంచి. సో అన్వర్ గారు చెప్పిన విధంగానే ఫైనాన్షియల్ కండిషన్ని కనుక మార్చుకోవాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. యూనివర్స్ నుంచి మనకు ఒక సిగ్నల్ వచ్చినట్టే అనుకోండి. సో మీరు కనుక ఈ అడ్వాన్స్ క్లాస్లో జాయిన్ అవ్వాలనుకుంటే కింద ఒక నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది, దాన్ని మీరు కాంటాక్ట్ చేస్తే అన్వర్ గారి మీకు అందుబాటులోకి వస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.